నిలువ పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పైగా మన తెలుగు వాళ్ళకి ఒక ముద్ద పచ్చడితో గానీ, కారప్పొడితో గానీ తింటే ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వేరంటే వేరు. పండుమిరపకాయ పచ్చడి ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ అయితే ఒక కేజీ పండుమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తుడుచుకొని. తర్వాత ఇప్పుడంటే డిజిటల్ వేయింగ్ మిషన్స్ వచ్చినాయి గానీ, ఒకప్పుడు ఇట్లాగే వేయింగ్ చేసుకునేవాళ్ళనమాట. ఇక్కడ కేజీ పచ్చడికి 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండునయితే తీసుకున్నారు సీడ్‌లెస్. తర్వాత మిక్సీలోకి కొద్దిగా పండుమిర్చిని యాడ్ చేసుకొని, దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, కచ్చపిచ్చగా గ్రైండ్ చేసేసుకొని పక్కనైతే ఉంచుకోవాలనమాట. తర్వాత ఒక డబ్బాలోకి ఫస్ట్ అయితే మనం గ్రైండ్ చేసుకున్న పండుమిర్చిని అండ్ అట్లాగే చింతపండుని లేస్‌గా యాడ్ చేసేసి ఒక 3 డేస్ అయితే పక్కన పెట్టాలి. 3 డేస్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాన్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే 2 తెల్ల ఎల్లిగడ్డలు అయితే పట్టినాయి అనమాట కేజీ పచ్చడికి. ఇంకా మిక్సీలో అయితే ఇది గ్రైండ్ అవ్వదు కాబట్టి సో గ్రైండర్‌లో అయితే ఏసేసామనమాట మేము. అండ్ అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. డెఫినెట్‌గా యాడ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ అట్లాగే మొత్తం అంతా అయిపోయిన తర్వాత డబ్బాలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి పచ్చడి. అండ్ ఫైనల్‌గా అయితే ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవు పిండి కూడా యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తాలింపు పెట్టేసుకోవడమే. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.